पूरा लोकल జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి నామినేషన్లకు చివరి రోజు కావడంతో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నిరుద్యోగ జేఏసీ తరఫున కాశీ ఉన్నారు. వాళ్ళు కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకు నామినేషన్ వేశారు, పోటీ ఎందుకు చేస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీరు అంటే నామినేషన్ అయిపోయింది, ఎందుకు పోటీ చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో? ఎందుకంటే జూబ్లీస్లో ఎందుకు పోటీ చేస్తున్నామంటే రేవంత్ రెడ్డి గారిని ఓడించడానికి. ఎందుకు ఓడించడానికి పోటీ చేస్తా ఉన్నా అంటే నేను తెలంగాణ రాష్ట్రంలో 420 హామీలు ఇచ్చి మా నిరుద్యోగుల గొంతు 30 లక్షల మంది నిరుద్యోగుల గొంతు కోసినందుకు రేవంత్ రెడ్డి గారిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయడానికి కోసం నేను ఇవాళ పోటీ చేస్తూ ఉన్నా. నేను వేసిన నామినేషన్ రేవంత్ రెడ్డి గారి యొక్క తలరాతలు మార్చే నామినేషను, జూబ్లీస్ యొక్క తలరాతలు మార్చే నామినేషను. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు సమాధి చేసే రాజకీయం కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మేము ఏ విధంగా దీనికి ఓటేసి గెలిపించినామో అదేవిధంగా మేము పోటీ చేసి మేము జూబ్లీహిల్స్లో అక్కడున్న అభ్యర్థులకు డిపాజిట్ కూడా రానివ్వకుండా ఒడగొట్టడానికి కోసం ఇవాళ 30 మంది నామినేషన్ వేసి వేలాది మందిగా నిరుద్యోగులంతా గడప గడప డోర్ టు డోర్ వెళ్ళి ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క మోసాలని, ఈ రేవంత్ రెడ్డి యొక్క పాపాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 4 కోట్ల యొక్క ప్రజలకు తెలియజేయడానికి కోసం మేము నామినేషన్లు వేశాము. ఎందుకంటే దిక్కుమాలిన హామీలతోటి దిక్కుమాలిన జీవులతోటి గ్రూప్ 1 అంశం అడ్డగోలుగా అమ్ముకున్నందుకే మేము నామినేషన్ వేసాం. మీ వెనకాల ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, మీరు స్వచ్ఛందంగా నామినేషన్ వేసిరా? మా వెనకాల 30 లక్షల మంది నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది జనాలు మా వెనక ఉన్నారు. వాళ్ళని చూసి మాకు ధైర్యం, చంపాలని కూడా చంపుకోండి. అలాగే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎవరైతే అభ్యర్థులు ఎంపికయ్యారో పరీక్షలు రాసి వాళ్ళకు నియామక పత్రాలు కూడా అందించడం జరిగింది ప్రభుత్వం. మరి ఎట్లా చూస్తారు? నియామక పత్రాలు అందించిండ్రు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే నియామక పత్రాలు అందించిండ్రు. కాబట్టి గ్రూప్ 1లో 100కు 100% అవకతవకలు జరిగినాయి. మేము రుజువు చేస్తున్నాం. సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. సిట్టింగ్ జడ్జి ద్వారా అడుగుమని కూడా చెప్తున్నాం. హైకోర్టు కూడా అవకతవకలు జరిగినాయి. సమయం కొంచెం ఆగనని చెప్పిన రేవంత్ రెడ్డికి కనీసం ఆయనకు తెలివి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఎప్పుడు చూసినా నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు తప్ప ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి కాదు. కేవలం మీ అన్న తమ్ములకు మాత్రం ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే మీ ఇంటికి ముఖ్యమంత్రి కావచ్చు తప్ప తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఈ 4 కోట్ల ప్రజలకు నువ్వు ముఖ్యమంత్రి కావు. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి బానిసవు. కాబట్టి మేము చెప్పినట్టు బానిస వినాలే తప్ప మీరు చెప్పినట్టు మేము వినం. కాబట్టి మీరు ఇచ్చిన హామీలతోటే మేము రాజకీయ సమాధి చేయడం పక్కా. నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాం అంటున్నారు, వాళ్ళ కోసమే నామినేషన్లు వేసామంటున్నారు, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తామంటున్నారు. మరి యువకులు మీరు చెప్పిన మాటలు వింటారని నమ్మకం ఉందా? చెప్పిన మాటలు వినడం కాదు, మా వెంట ఇంకా 2-3 రోజుల్లో మీను పిలుస్తాను మిమ్మల్ని. వాళ్ళు కూడా మా వెంట వచ్చి 5,000 నుంచి 10,000 మంది దాకా. మా డబ్బులు కూడా లేవు, ఎందుకంటే ఇక్కడ ఉన్న నవీన్ యాదవ్ గారి దగ్గర వేలాది కోట్లు ఉన్నాయి. ఇప్పటికన్నా నా దగ్గర ఒక 1000 కోట్లుంటే 500 కోట్లుంటే జూబ్లీస్కు నేనే ఎమ్మెల్యే. డబ్బులు లేదు, బీర్లు లేవు, బిర్యానీలు లేవు, వాళ్ళ కనీసం ఛాయ్ దాపేంత డబ్బు కూడా లేదు. కాబట్టి జూబ్లీస్ ప్రజలారా నిజాయితీగా నిఖార్సుగా డబ్బులు తీసుకోండి, బీర్లు తాగండి, బిర్యానీ తీసుకోండి. కాబట్టి చదువుకున్న మేధావులు నిరుద్యోగులకి మీ ప్రధానమైన అమూల్యమైన ఓటేసి గెలిపించాల్సిందిగా మరొకసారి ఈ జూబ్లీస్ ప్రజలకు మా తరపు నుంచి కొట్లాడడానికి వస్తున్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరు రావాల్సిందిగా 2 చేతులెత్తి మేము జోడిస్తా ఉన్నాం.